హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ అపాచీ RTX 300 టాప్ అండ్ బ్లాక్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. చాలామంది ఈ వెహికల్ మీద రివ్యూ అడిగారు. ఫైనల్లీ ఈ రోజుకి అయితే కుదిరిందనమాట. చాలామంది అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారు, కానీ వెహికల్స్ అయితే లేవు. రెండు వెహికల్స్ అయితే తెనాలి టీవీఎస్ పైనీర్ షోరూమ్కి అయితే వచ్చినాయి అనమాట. అందులో ఒక వెహికల్ అయితే తీసుకుని మీకోసం రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ వెహికల్ మీరు రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. సో ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేటప్పటికి 2,68,000 రూపీస్లో లభిస్తూ ఉంది. టాప్ అండ్ వేరియంట్ ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో లభిస్తూ ఉంది కాబట్టి బెస్ట్ అనిపించింది నాకు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1 lakh నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 50,000 రూపీస్ నుంచి మీరు డౌన్ పేమెంట్ చేసి అయితే ఈ వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే కొద్దిగా వెహికల్ వెయిట్ అయితే ఉండిద్ది, హెవీగా ఉందన్నమాట చూస్తానికి. కాబట్టి 25 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయాలి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 5 కలర్స్లో మీరు RTX 300 అయితే చూస్ చేసుకోవచ్చు. రీసెంట్గా వైట్ కలర్ కూడా యాడ్ చేశారు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 299cc BS 6.2 DOS ఇంజన్ లభిస్తూ ఉంది. 36 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ అయితే ఇచ్చారు. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. సో ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ముందు ఉన్నాయి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అలాగే మీకు క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 320 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అలాగే మీరు ABSని కావాలంటే బ్యాక్ సైడ్ ఆఫ్ చేసుకొని ఈ వెహికల్ని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ స్విచబుల్ ABS అయితే ఈ వెహికల్లో ఉంది. సో ఆ ఫీచర్ కూడా మిస్ చేయలేదు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 180 mm సస్పెన్షన్ ట్రావెల్తో అడ్వెంచర్ వెహికల్స్కి సస్పెన్షన్ ట్రావెల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ మనం రైడ్ చేయొచ్చు ఆఫ్ రోడ్లో. సో ఇందులో బాగా తక్కువ ఉందని నేను చెప్పను, అలాగే ఎక్కువ ఉందని నేను చెప్పను. పర్ఫెక్ట్గా మీడియంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 180 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో మీరు డే టు డే లైఫ్లో ఈ వెహికల్ని యూజ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ ట్రావెల్ అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు, ఆఫ్ రోడ్ కూడా ఈ వెహికల్ అయితే వేసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో సస్పెన్షన్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఏంటనేది నేను తర్వాత రైడ్ చేస్తాను, అప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తూ ఉంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, అలాగే చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది అనమాట. ఈ సస్పెన్షన్ని, ఈ టైర్స్ని, అలాగే మీకు ఈ ఇంజన్ని హోల్డ్ చేసి పెట్టుకునేది చాసిసే కదా. ఇందులో మంచి చాసిస్ అయితే యూజ్ చేశారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఫ్రంట్ 110/80 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/70 17 ఇంచ్ టైర్ తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కొద్దిగా వైడ్ టైర్, అలాగే బ్యాక్ సైడ్ మాత్రం రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ నార్మల్ టైర్ అయితే ఇచ్చారు. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 200 mm తో లభిస్తూ ఉంది. 220 mm తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. అయినప్పటికీ 200 mm అంటే తక్కువ అయితే ఏమీ కాదనమాట, మీరు మేనేజ్ చేయొచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 835 mm తో లభిస్తూ ఉంది. సో ఇక్కడ నేను ఎక్కి చూపిస్తాను, చూడొచ్చు మీరు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. కానీ 180 kgs వెయిట్ అనమాట. వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది నాకు. కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే షోరూంలో ఫిజికల్గా వెహికల్ చూడండి, ఇట్లా పట్టుకొని కంఫర్ట్ చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదనేది మొత్తం చూసుకున్న తర్వాతే వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12.5 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. కొద్దిగా చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే చాలా బాగుండేది. లాంగ్ వెళ్ళేటప్పుడు మీరు పద్దాకలా రీఫిల్లింగ్ చేసుకోకుండా ఉపయోగపడిద్ది అనమాట. కానీ ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అలాగే ఫ్యూచర్లో రాబోతున్న E30, E40 ఏదైనా సరే మీరైతే ఈ వెహికల్లో ఫిల్ చేసుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే TVS కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ని ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా తయారు చేశారనమాట. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. ట్విన్ LED లైట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ DRLs అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. నాకైతే పర్సనల్గా హెడ్ లైట్ డిజైన్ అలాగే DRLs కూడా చాలా బాగా నచ్చినాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LED ఇచ్చారు. అలాగే హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. లైటింగ్ డిపార్ట్మెంట్లో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మంచి కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది,
TPMS అయితే టాప్ మోడల్లో వస్తుంది. 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రైడ్ బై వైర్ అయితే ఉంది. 4 స్టెప్స్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ABSకి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. పైన యాంబియంట్ లైట్ సెన్సార్ అయితే ఉంది. ఇంకా మధ్యలో మీకు స్పీడోమీటర్ అయితే ఉంది. క్లాక్ అయితే ఉంది. ఫ్యూయల్ గేజ్ ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీతో లభిస్తూ ఉంది. ఓడోమీటర్ అయితే ఉంది. డిస్టెన్స్ TMT ఉంది. అంటే ఇక్కడ రేంజ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే మీకు TVS Apache RTX 300 అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు సీట్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా కంఫర్ట్ అయితే ఉంది. స్ప్లిట్ సీట్ అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. మరీ అంత హార్డ్ అయితే ఏం లేదు, స్మూత్గానే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు పిలియన్ రైడర్తో ట్రావెల్ చేయాలనుకుంటే లాంగ్ రైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా డిజైన్ చేశారో. టాప్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే కంఫర్టబుల్గా మీరు ఇక్కడ టాప్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. సైడ్ ప్యానియర్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళు ఈ వెహికల్ అడ్వెంచర్ టూరర్గా యూజ్ చేసుకోవడానికి అటెన్షన్ టు డీటెయిల్తో ప్రాపర్గా అయితే తయారు చేశారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మరి కిందకైతే ఏమీ ఇవ్వలేదు, కొంచెం పైకి అయితే ఉందన్నమాట. ఇక్కడ దాకా వాటర్ లోపలికి తీసుకెళ్ళినా సరే సైలెన్సర్ లోపల నుంచి ఇంజిన్ దాకా అయితే వాటర్ అయితే వెళ్ళవన్నమాట. అలాగే మీకు ఎగ్జాస్ట్ కూడా కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉంది, కొద్దిగా పెద్దగా ఉంది చూస్తానికి. రైడ్ చేసేటప్పుడు నేను ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిపిస్తాను. ఇంకా మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. దాని పక్కనే ఓపెన్ టీత్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. పైన రబ్బర్ అయితే ఇచ్చారనమాట. మీరు లోకల్లో యూజ్ చేసేటప్పుడు ఆ రబ్బర్ పెట్టుకుని అయితే యూజ్ చేయండి. ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రబ్బర్ తీసేస్తే మీకు ఎక్స్ట్రా గ్రిప్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇటువైపున శారీ గార్డ్ అయితే ఇస్తా ఉన్నారు. ఇంకా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. వేవ్ బైట్ కీతో లభిస్తా ఉంది. కీ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అంతే, అంతకు మించి మనకి ఎటువంటి స్విచెస్ అయితే హ్యాండిల్ కి రైట్ సైడ్ అయితే లేవన్నమాట. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత మీకు క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది. సో మీకు ఈ వెహికల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు హైవే మీద మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. దాని పక్కన హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. అలాగే మీకు ఇందాకే చెప్పాను కదా, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే 4 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకుని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ కన్సోల్ దగ్గరే మీకు వైట్ కలర్లో విండ్షీల్డ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది మరీ అంత హైట్ అయితే లేదు, అలా అని చెప్పేసి మరీ అంత తక్కువ కూడా ఏమీ లేదనమాట. మీడియంగా ఇచ్చారు. మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు కొంతవరకు విండ్ అయితే రెడ్యూస్ చేసిద్ది. అలాగే ఈ వెహికల్ మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఛార్జింగ్ సాకెట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదన్నమాట. కన్సోల్ దగ్గర అయితే ఏమీ ఇవ్వలేదు. ఈ స్విచెస్ దగ్గర కూడా ఏమీ ఇవ్వలేదు అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కూడా నాకైతే ఎక్కడ కనిపించలేదు. మేబీ ఈ వెహికల్ ఇవ్వలేదు అనుకుంటే అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, ఆఫ్ రోడ్లో రైడ్ చేద్దాం, అలాగే హైవే మీద రైడ్ చేద్దాం. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కొత్తగా తయారు చేసిన ఇంజన్ కదా, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్కి అయితే వెళ్తుంది కదా. సో ఈ యానిమేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 835mm సీట్ హైట్, నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. అలాగే 180 kg వెయిట్ అనమాట. నాకైతే అసలు వెయిట్ అనిపించట్లేదు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, చాలా కంఫర్ట్ ఉంది హ్యాండిల్ అయితే. అలాగే సీట్ కంఫర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మెత్తగా ఉంది సీటు. ఫస్ట్ గేర్ వేసా. ఓ బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, నేనేమి ఆఫ్ రోడ్లో ఈ వెహికల్ అయితే రైడ్ చేయట్లేదు, బై రోడ్ అయితే రైడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సూపర్ 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 అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి కాబట్టి కాన్ఫిడెన్స్ అయితే వస్తుందన్నమాట. స్కిడ్ అయిపోయి కింద పడిపోతాం అని చెప్పేసి నాకైతే ఏమి అనిపించట్లేదు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. పవర్ ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. ప్రతి గేర్లో కూడా మీరు ఇంజిన్ పుల్ అయితే నోటీస్ చేస్తారు. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా మీరు ఈ వెహికల్ మీద వెళ్తుంటే మాత్రం కొంచెం వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను వెహికల్ మీద ఎక్కి నుంచుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నుంచుంటే మనకి మీకు వ్యూ అయితే ఇలా ఉండిద్ది అనమాట. 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే మాత్రం ఓకే, ఇంకొద్దిగా హ్యాండిల్ అయితే పైకి ఉంటే బాగుండు అనిపించింది. బట్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట హ్యాండిల్ అయితే.
క్లచ్ అయితే బ్యాటరీ స్మూత్ ఉంది, ట్రాన్స్మిషన్ కూడా బాగుంది, గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్రేక్స్ విషయానికి వస్తే పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు, పెడల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, కొద్దిగా స్మూత్ సైడ్ అయితే ఉందన్నమాట. మీరు బంప్స్లో వెళ్తుంటే మీకు అది తెలియదు, సో గతుకుల్లో వెళ్ళిన ఫీల్ కూడా మీకు రాదన్నమాట. ఇటు ట్రై చేద్దాం. చిన్న ఆఫ్ రోడ్ అనమాట, ఇది మరీ అంత పెద్దదైతే ఏమీ కాదు, ఇక్కడ అన్ని పొలాలు అయితే ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ చెక్ చేస్తున్నాను, కొద్దిగా గుంతలుగా ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకైతే అంత వెయిట్ అనిపించట్లేదు కాబట్టి నేనైతే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయగలుగుతున్నా. ఎలాంటి చోటకైనా సరే ఈ వెహికల్ ఈజీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. బాగుంది, కానీ ఇట్లాంటి రోడ్స్లో కింద మీకు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కాబట్టి టర్నింగ్ చేసేటప్పుడు కానీ బ్రేక్ వేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి. జస్ట్ అట్లా బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది, చూసారా? సో ఈజీగా స్కిడ్ అయిపోయి కింద పడిపోతారనమాట. మీరు జాగ్రత్తగా రైడ్ చేస్తేనే మీరు సేఫ్గా ఇంటికి వెళ్తారు. ఏదేమైనప్పటికీ కొద్దిగా హెవీ వెహికల్స్ రైడ్ చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం వెహికల్ అయితే నడపద్దు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కూడా కొద్దిగా చిన్నగానే ఇచ్చారు కాబట్టి మన టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యూయల్ ట్యాంక్ లోపలికి అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఇటు వెళ్దాం. ఇక్కడ కొద్దిగా ఆఫ్ రోడ్ అయితే ఉంది. మరీ అంత హెవీగా అయితే నాకేమీ అనిపించట్లేదు అనమాట ఈ వెహికల్ అయితే. BMW F450 GS అయితే కొద్దిగా హెవీగా అయితే అనిపించింది, బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది లైట్ వెయిట్ అనమాట. నాకైతే ఇక్కడితో రోడ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో నా వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్కి వాళ్ళు పెట్టిన ప్రైస్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, రైడ్ చేసిన తర్వాతే కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇందాక నేను ఈ పిలియన్ రైడర్గా అయితే ట్రావెల్ చేశాను ఈ వెహికల్ మీద. ఈ ఫుడ్ ప్యాక్స్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఇంజిన్ అయితే స్మూత్గా ఉన్నప్పటికీ బ్యాటరీ స్మూత్ అయితే ఏమీ లేదనమాట. కొద్దిగా లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అయినప్పటికీ మీకు హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, చాలా వైడ్ అయితే ఉందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ అయితే కొద్దిగా చిన్నగా ఉన్నప్పటికీ మనం మేనేజ్ చేయొచ్చు. పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోవాలంటే మనం చూసుకొని ఈ వెహికల్ అయితే రైడ్ చేయాలన్నమాట. మరీ అంత చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు, అలాగే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఏమీ లేదు కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి. అయినప్పటికీ ఈ ప్రైస్ బ్రాకెట్లో 2,68,000 రూపీస్లో మీకు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేస్తుంది ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్స్ అని మీకు 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 17 ఇంచ్ టైర్, అది కూడా వైడ్ టైర్స్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ కూడా బాగుంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, హజర్ లైట్స్ అయితే ఇచ్చారు, కలర్ కన్సోల్ అయితే ఉంది, అన్నీ ఇచ్చారనమాట. ఒక టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇస్తే బాగుంది అనిపించింది, అదొకటే మిస్ చేశారు. మేబీ ఫ్యూచర్లో వచ్చే RTX 300లో ఏమైనా అప్డేట్ చేయొచ్చేమో, చూడాలి. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.